మంత్రి గారు చూసి అలా కాదు, ఇక్కడ ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ కూడా ఉండాల్సిందే, ఇది టఫ్ గా ఉందంటే వెంటనే డిఫెన్స్ మంత్రి గారితో మాట్లాడి ఈ రోజు ఆల్రెడీ ఆర్మీ అక్కడ ఉంది. ఆ 3వ గండి అత్యంత ప్రమాదకరంగా ఉంది, దాన్ని పూడ్చే పనిలో ఆర్మీ కూడా ఉంది. సో ఇలాగా అందరు సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆయన మాత్రం చిక్కడి చిరునవ్వుతో అక్కడికి వచ్చి పరామర్శకు వచ్చి నవ్వుతారు, ఇకిలి నవ్వులు నవ్వుతారు, పళ్ళు నగిలిస్తారు. నవ్వటం ఏంటండి, ప్రజలు బాధల్లో ఉంటే నవ్వుతారు. ఏంటో నాకైతే అర్థం కాదు ఈ విషయం. అలాగే ఆయన మాట్లాడే మాటలు అసలు ఏమన్నా తల తోక, అసలు ఏమాత్రం ప్రజలు ఏమైనా అనుకుంటారు అన్న భావన కూడా ఆయనకి లేదా? కనీసం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, 5 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నేతగా చేశారు, సుమారు 10 ఏళ్ల పాటు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మీరు కృష్ణానదికి అవతల పక్కే ఉన్నారు, మీ నివాసం తాడేపల్లి అంటే కృష్ణానది అవతల పక్క కుడి పక్కే ఉన్నారు, ఎడం పక్క ఉన్నది బుడమేరు. ఆ బుడమేరు వాగో మీకు తెలియదు, నదో మీకు తెలియదు, అక్కడ రెగ్యులేటర్ ఉందో తెలియదు, అక్కడ డ్యామ్ ఉందో తెలియదు, అక్కడ లాక్ ఉన్నాయో తెలియదు, అక్కడ గేట్లు ఉన్నాయో తెలియదు, ఏమీ తెలియదు. పైగా వచ్చి మళ్ళీ స్క్రిప్ట్ పట్టుకుని చదువుతున్నారు. నిన్న కూడా మీరు వేసారు క్లిప్పింగ్, నిన్న కూడా అంతే. అదేంటో బుడమేరు నది అంటే ఎవరిని అడుగుతూ బాబు ఏంటది అంటాడు, వెలగలేరు రెగ్యులేటర్ అంటాడు. ఏం మాట్లాడతారండి అసలు? ఆ మాత్రం కూడా తెలియదా అండి? మూసీ నది అట, మూసీ నది వచ్చి పులిచెద్దుల్లో కలుసుద్దట. మొన్న ఈ అమృత వాక్యాలు ఆయన మాండాగారుల నుంచి మళ్ళీ కారింది. మూసీ నది ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది, తెలంగాణ టెర్మినేట్ అవుతుంది. పులిచెద్దుల్లో ఎక్కడ వస్తారండి మూసీ నది? పోనీ మున్నేరుకి మూసీ నది కన్ఫ్యూజ్ అనుకుందాం అనుకున్నా, పోనీ బెనిఫిట్ కొట్టిద్దాం అనుకున్న పేపర్ పట్టి చదువుతున్నారు కదా ఆయన. పేపర్ పట్టి చదువుతున్నప్పుడు మరి ఆయన పొరపాటు పడ్డని ఎలా అనుకుంటాం? ఏ రకమైనటువంటి బురద రాజకీయాలు చేస్తారండి ఆయన? మరి పదే పదే ఏమనుకుంటారంటే ఒక అబద్ధం. ఈ వెలగలేని దగ్గర రెగ్యులేటర్ లాకులు ఓపెన్ చేసింది ఎందుకండి అంటే కృష్ణానదికి కుడిపక్క ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అద్దుకుంటున్నటువంటి ఇల్లు మునిగిపోకుండా చూడటాకంట ఇక్కడ అది ఎత్తేసారట. ఏమైనా అర్థం ఉందా అండి? ఇప్పుడు కృష్ణానది ఇలా ఉంది, కుడిపక్క కరకట్ట మీద ఆయన ఉంటున్నాడు అద్దుకుంటున్నటువంటి ఇల్లు, ఎడం పక్క బుడమేరు ఉంది, అక్కడ లాకులు ఉన్నాయి, అక్కడ నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్లో ద్వారా వచ్చి కృష్ణానదిలో వాటర్ కలుస్తుంది, ఇలా వచ్చి కలుస్తుంది. ఆల్రెడీ కృష్ణానదిలో 10 లక్షల క్యూసిక్లు ఉన్నాయి, 10 లక్షల క్యూసిక్లు వాటర్ ఉంది. ఆ బీడీసీ ఛానల్ నుంచి వాటర్ వస్తుంది. ఇంత వాటర్ ఉంటే అసలు ఇది వెళ్ళలేదు, తోసేస్తుంది వెనక్కి తోసేస్తారు. అసలు ఎవరికి వెళ్ళలేడు. పోయి ఎవరికి వచ్చింది అనుకున్నాం, 10 లక్షలు అక్కడ నుంచి వచ్చి 20 వేల క్యూసిక్ అనుకుందాం, 10.2 క్యూసిక్ అనుకుందాం, 10.2 lakh క్యూసిక్ అనుకుందాం ఫర్ టైం బీ. 10.2 lakh క్యూసిక్ వస్తే చంద్రబాబు నాయుడు గారు అద్దుకొని నీళ్ళు మునిగిపోతాండి. అలా అయితే మరి 11.43 లక్షల క్యూసిక్ వచ్చింది కదా, అప్పుడు మునగలేదు. మరి ఏం మాట్లాడతారు? ఎగదన్నేస్తే వాటర్ బీడీసీని ఎగదన్నేసింది కాబట్టి ఎన్ని మునిగిపోతాయి కాబట్టి లాకులు ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అద్దుకుంటున్న ఇల్లు కాదు, ఆ విషయం ఆయనకు తెలియదు. పోనీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కృష్ణానదికి లెఫ్ట్ సైడ్ ఉంటే, ఆయన అడ్డుకుంటున్న ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటే, ఆ బీడీసీ ఛానల్ అటుపక్కన ఇటు పక్కన ఉంటే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది కాబట్టి ఆ పైన లాక్ ఎత్తేసారంటే మనం అర్థం చేసుకోగలం. ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, బుర్ర బుద్ధి లేకుండా పదే ఒకసారి చెప్పారు, పోనీ రెక్టిఫై చేసుకోవచ్చు కదా. పదే ఇవాళ పేపర్లో కూడా, ఆ పేపర్లో పతాక శిక్ష ఇవాళ కూడా అదే మాట. చంద్రబాబు నాయుడు గారి అడ్డుకున్న ఇల్లు కాపాడుకుంటానికి ఇంత పని చేశారు. అసలు వాస్తవం ఏంటంటే బుడమేరు ఛానల్ ని 10,000 క్యూసిక్స్ 1970లో వెలగలేరు రెగ్యులేటర్ కట్టారండి. ఆ తర్వాత కూడా వాటర్ వస్తుంది, ఫ్లడ్ వచ్చేస్తుంది. అందుకని దానికి ఏం చేశారు, బుడమేరు ఛానల్ అని ఆ రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి ఒక డైవర్షన్ తీసుకొని అది తీసుకొచ్చి కృష్ణానదిలో జాయిన్ చేసే కార్యక్రమం చూశారు. దాని కెపాసిటీ బీడీసీ ఛానల్ కెపాసిటీతో 10,000 క్యూసిక్స్. చంద్రబాబు నాయుడు గారు 2/7/2018 జీవో నెంబర్ 464 ఇచ్చారు. జీవో నెంబర్ 464 ఇదేంటంటే ఆ 10,000 క్యూసెక్స్ ఉన్నటువంటి బీడీసీ ఛానల్ ని 37,555 ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బీడీసీ టు క్యారీ 37,555 క్యూసెక్స్ యాజ్ కాంపోనెంట్ ఆఫ్ ఇందిరాసాగర్ పోలవర్ ప్రాజెక్ట్ టు ఎన్ష్యూర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫ్యూచర్ ఫ్లడ్ ఇన్ బుడమేరు. అది ఈ జీవో ఇచ్చి దాన్ని 37,550 క్యూసెక్ పెంచడానికి పళ్ళు మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని అర్ధాంతరంగా వదిలేశారు, సగం చేసి వదిలేశారు. అక్కడ ఉన్న గన్లు కూడా ఏమి అదే సెట్ చేసుకోలేదు. సగం పనులు చేస్తే ఏమవుతుంది పవన్ గారు, కట్టలు సరిగ్గా ఉండవు. ఈ రోజు కబ్జాలు కూడా అయ్యాయి కదా, కబ్జాలు కొల్లేరు కావచ్చు, బుడిమేరు పరిసర ప్రాంతాలు పూర్తిగా కబ్జాలు కదా, వెంచర్లు వేశారు.
అది ఒక సైడ్ అండి. ఇప్పుడు అది ఇంకో సైడ్. ఒకటి ఏంటంటే ఇది రెగ్యులేటర్ సార్. ఇది రెగ్యులేటర్ కి బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి బీడీసీ ఛానల్ కృష్ణానదికి వెళ్ళిపోతుంది. అవును. మీరు చెప్తున్న కబ్జాలుగా ఈ రెగ్యులేటర్ లాక్ ఇచ్చామనుకోండి, వాటర్ కావాలి కొల్లేరుకి వెళ్ళిపోతా ఉంటుంది అవును, అవును. ఆ వాటర్ వెళ్ళే దానిలో కబ్జాలు. ఇది వేరు, అది వేరు. ఇప్పుడు ప్రాబ్లం ఇది. ఇక్కడ కనుక సెట్ అయిపోయి ఉంటే 37,550 క్యూసిక్స్ ఆల్రెడీ వర్క్ జరిగిపోయి ఉంటే ఈ ఎక్సెస్ ఫ్లడ్ అది వెళ్ళిపోయేది, కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ జరిగేది. అదేమో 10,000 క్యూసిక్స్ కే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. అవును. ఆ వర్క్ చేయలేదు. ఆ వర్క్ చేయలేదు కాబట్టి అది ఎగదన్నేస్తుంది. ఎగదన్నేస్తుంది కాబట్టి లోపల ఎత్తారు. లోపల ఎత్తే ముందుకు వచ్చేసింది. ముందుకు వచ్చేటువంటి తన దారిలో తను వెళ్ళిపోయింది. ఆ దారిలో కాలనీలు వచ్చింది. దాని పాపం ఏం చేసిందంటే బొడ్బాయి పాపం అది. దాని దారిలో మనం ఆక్యుపై చేసి ఆ బండ్లన్నీ కబ్జా చేసి లేఅవుట్లు చేసి చక్కగా 100 కోట్లకి అమ్మేసుకున్నారు కదా. ఇలా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి అమ్మేసుకున్నారు కదా. దానివల్ల ఇంకా సమస్య పెరిగిపోయింది. 2014 ముందు కూడా ఇటువంటి బుడమేరు, సారవాబు, విజయవాడ ఎన్నో దశాబ్దాలకు చూస్తాను. నేను కూడా నా చిన్నప్పుడు కూడా చూశాను. 1990లో కూడా నేను స్వయంగా కూడా సైకిల్ ఎత్తుకుని వెళ్ళాను. అది వేరే విషయం. ఇప్పుడు సమస్య ఇంకా పెరిగిపోవడం కారణం ఏంటంటే మెయిన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ చోట అయితే కట్టకూడదో, లీగల్ పర్మిషన్ ఇవ్వకూడదో మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఈ సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అండి. ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్ లో 2011లో అప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ప్రిపేర్ చేసిన ప్లాన్. డిజాస్టర్ అదే విపత్తు నివారణ ప్రణాళిక విజయవాడకి దీనిలో బుడమేరుతో వచ్చే సమస్యలు ఏంటి, ఏ రకంగా రెమెడీ చేయాలని చెప్పి ఆల్రెడీ ఇచ్చారు నివేదిక. దీనిలో ఏం చెప్పారంటే అప్పుడే చెప్పారు 2011లో అవన్నీ మీరు తొలగించాలి. ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే